హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మీ ప్రసన్నాని. మీకు ఒక మంచి రెసిపీ చూపిద్దామని వచ్చాను. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు ఏమేమి వేస్తున్నాను అనేది చూపించలేకపోయాను. ఇప్పుడు నేను అవన్నీ క్లియర్గా చూపిస్తున్నాను. వేయించినవి ధనియాలు, యాలుక్కాయ, జాజి మొగ్గ, లవంగం, దాల్చిన చెక్క, జాజి పువ్వు, జాజికాయ, పల్లీలు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు, గసాలు అవి వేసానండి. అవన్నీ వేయించుకొని ప్లేట్లో పోసుకున్నాను. బాగా వేడిగా ఉన్నాయని ఆరతాయని. ఇప్పుడు వంకాయలు తీసుకున్నాను. ఒక అరకిలోకి లోపు తీసుకున్నాను. అవన్నీ శుభ్రంగా కడుక్కొని వాటిని కట్ చేసుకొని పురుగులు ఏమైనా ఉన్నాయా అని చూసుకున్నాను. అవి లేకుండా వాటర్లో అవి కండ్రెక్కకుండా ఉండటం కోసమై వాటర్లో ఉప్పు వేసి ఉప్పు నీళ్ళల్లో వేసాను. అవన్నీ క్లీన్గా ఉప్పు నీళ్ళల్లో ఒక 2 minutes 3 minutes అలా సాల్ట్ వాటర్లో ఉంచుకోవాలి. ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడయ్యాక వంకాయ ముక్కలు నూనెలో వేయించుకుందామండి. అన్నీ బాగా చక్కగా వేయించుకున్నాక ఇది నేను ఫస్ట్ టైం అయినా చాలా చక్కగా వచ్చిందండి. చాలా బాగా కుదిరింది. మా వాళ్ళందరూ మెచ్చుకున్నారు. మా బాబు ఆఫీస్కి పట్టుకెళ్ళాడు బాక్స్. ఈ కర్రీ చేశాను మా బాబు కోసమని. ఆఫీస్లో వాళ్ళందరూ కూడా వేసుకొని చాలా బాగా కుదిరింది, చాలా బాగా చేసింది మమ్మీ అన్నారంట. మీ అమ్మగారు చాలా బాగా చేశారు, బాగుంది కర్రీ అని అన్నారని మా బాబు ఫోన్ చేసి చెప్పాడు. వంకాయలు 75% 70% అలా వేయించుకోవాలండి. ఇలా పొడి నేనైతే ఇందాక వేయించుకున్నవన్నీ ఇలా పొడి పట్టుకున్నాను మెత్తగాను. టమాటాలు ఒక 5 అలా తీసుకున్నాను. ఆ టమాటాలు పేస్ట్ చేద్దామని వెల్లుల్లిపాయలు, అల్లం మొక్క అవి తీసుకొని కడుక్కొని కట్ చేసుకొని అన్నీ మిక్సీకి ఆడుకుంటున్నాను మెత్తగా. ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని ఇందాక వేయించుకున్న నూనె ఉంది కదా, ఆ నూనెలోనే ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాము. ఆవాలు, అవి బిర్యానీ ఆకు ఒక 3 తీసుకున్నానండి. ఇలా వేసాను. అవి వేగుతుండగానే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిరకాయలు కట్ చేశాను. అవి వేసుకున్నాను. నూనెలో వేయించుకుందాము. అంటే ఈ కర్రీ ఒకసారి యూట్యూబ్లో చూశాను. రెసిపీ బాగా చేశారు అని అనిపించింది నాకు కూడా. అలా అనిపించి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను నేను. అయితే రెసిపీ బాగా కుదిరింది. కొంచెం కరివేపాకు కూడా వేయించుకుందాము. అవి ముక్కలు ఎర్రగా బాగా వేగాలండి. వేగేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని, సాల్ట్ వేస్తే చక్కగా ఎర్రగా తొందరగా వేగుతాయండి. అందుకని సాల్ట్ వేసాను. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మా వీడియోలు మేము ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. పసుపు వేసుకుందాము కొంచెం, ఎందుకంటే మీరు ఒక లైక్ ఒక కామెంట్ ఇచ్చినందువల్ల మాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. మేము కూడా ఇంకా చేయాలి అనే సంతోషం కలుగుతుంది. అయిపోవచ్చిందండి, వేగుతున్నాయి. గుత్తి వంకాయ మసాలా కర్రీ చేయమ్మా అని పిల్లలు అడిగారు. అందుకని ఇంకా ఆ రోజు తీసుకొని వంకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను. అలా తెచ్చుకొని ఇలా చేస్తున్నానండి. ఎర్రగా వేగినాయి. ఇవి కొంచెం టమాటా ప్యూరీ అవన్నీ మనం వేసుకుందాము. అది కొంచెమే అయిందండి. 5 టమాటాలు వేసినా కూడా కొంచెమే అయ్యింది. ఆ ప్యూరీ ఇందులో వేసుకొని చక్కగా నూనెలో ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలండి. అలా నూనె విడుదలయ్యేటట్టుగా వేయించుకోవాలి. ముందు గట్టిగా ఉంటుంది కదా కొంచెం ప్యూరీ, అదంతా నూనెలో వేగి నూనె విడుదలవుతుంది అన్నప్పుడు కొంచెం లూజుగా ఉండటం కోసమై మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని
కర్రీ ఉడికించుకోవాలండి. మసాలా పొడి వేస్తాం కదండి, అందువల్ల గట్టిగా అయిపోతుందని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నందువల్ల కొంచెం లూజుగా ఉంటుంది, థిక్గా అవ్వకుండా కర్రీ ఉంటుంది. నూనెలోకి కలుపుకోవటానికి చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే నూనెలో వేగిన కొంది కర్రీ ఉడికిన కొంది చక్కగా నూనె అనేది విడుదలైద్దండి, బయటకు వచ్చేస్తుంది కర్రీలో నుంచి. ఇలా ఉడికినప్పుడు మనం కర్రీ ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేసిందని అనుకోవాలి. అయిపోవచ్చిందండి, అదిగోండి నూనె చక్కగా ఇంకా బాగా వచ్చేసిందండి. ఇంకా ఉడకాలండి, ఇంకా బాగా తిక్కగా రావాలి. అలా తిక్కగా వచ్చినప్పుడే మనము అన్నీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా తిక్కగా వచ్చినప్పుడు వాటర్ యాడ్ చేశాను, అది ఇంకొంచెం ఉడికిద్ది. కొంచెమే వేసానండి, ఒక టీ గ్లాస్ వేసాను. అలా ఉడుకుతుంది. ఇంకొంచెం ఉడకంగానే అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందాము. అదిగో సాల్ట్ కర్రీకి సరిపోయినంత వరకు వేసుకోవాలండి. మా తగ్గట్టు 1.5 స్పూన్ వేసుకున్నాను. కారం 1 స్పూన్ వేసుకున్నానండి. అంటే నేను మిరపకాయలు తెచ్చుకొని తొడాలు తీసుకొని నేనే ఆడుకుంటాను, అంటే మిక్సీ వేసుకుంటాను. అలా వేసుకొని కారం ఇంట్లోనే పట్టుకొని నేను అన్నీ రెడీ చేసుకుంటాను. ఆ కారమే ఇప్పుడు వేసాను. చాలా ఘాటుగా ఉంటుందండి గుంటూరు మిర్చి, చాలా బాగుంటుంది కర్రీలో. ఘాటు కారం వేసుకుంటేనే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చింది అని కామెంట్ అనేది చేయండి. చూడండి, చాలా ఎర్రగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. కర్రీ మాత్రం సూపర్ కనిపిస్తుంది. మసాలా పొడి అనేది యాడ్ చేసుకుందామండి. మసాలా పొడి అయితే నేను 3 స్పూన్లు అయితే వేసానండి. అంటే కర్రీకి సరిపోయినంత మసాలా ఉండాలి కదండి, అప్పుడే కదా కర్రీ టేస్ట్ అనేది వచ్చేది. అందుకోసమని 3 స్పూన్లు వేసానండి. మిగిలింది స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మసాలా పొడి పడ్డాక కర్రీ గుమగుమలాడుతుందండి, మంచి వాసన వస్తుంది. ఈ వాసనకి నాకైతే ఆహా ఏమి రుచి, తలచే మై మరిచి రోజు తిందామంటే మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆహా ఏమి రుచి. వంకాయ మసాలా కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరండి. అయితే ఈ కర్రీ మీరు కూడా తయారు చేసుకోండి. అన్ని కొలతలతోటి తయారు చేసుకొని చూడండి ఎలా వచ్చింది, చేసుకొని కామెంట్ చేయండి. ఇందాక వంకాయల్ని నూనెలో వేయించుకున్నాం కదండి, అవి 70% వేగినవి. ఇప్పుడు ఆ 30% మనం దీంట్లో వేయించుకుందామండి. అంటే కర్రీలో ఉడకాలి కదా, గ్రేవీ అంతా ముక్కకి పట్టాలి కదండి. అందుకని చెప్పేసి ఇప్పుడు వంకాయ ముక్కలు దాంట్లో వేసుకొని నూనెలో వేయించుకుందాము. ఇలా నూనెలో వేగి కొంచెం ఉడికితే కర్రీ చాలా బాగా టేస్ట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. కొంచెం నూనె అనేది విడుదలయ్యేంత వరకు అలా దాన్ని కొంచెం ముక్కలు ఉడకాలి, అలా వేయించుకోవాలి. అంటే ఉడికింది అని అర్థం అవటానికి నూనె బయటకు బాగా చక్కగా విడుదలవుతుందండి. అలా విడుదలైనప్పుడు కర్రీ అనేది అయిపోయినట్టు లెక్కండి. కొత్తిమీర గార్నిష్ చేసుకున్నామండి, అయిపోయింది. చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా తయారు చేయండి, కామెంట్ చేయండి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇలా అంత కలర్ఫుల్గా ఉంటే అస్సలు ఇష్టపడని వాళ్ళే ఉండరండి. చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.